ఒక స్మాల్ ప్యాచ్ అనేది ఫామ్ అవుతుంది. మనం కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకపోతే హెడ్ టు టో వరకు దెర్ ఇస్ జీరో హెయిర్. ఇట్ ఈస్ కాల్డ్ as alopecia areata. హెయిర్ లాస్ అనేది మెన్స్కి ఫీమేల్స్కి రెండు సేమ్ ఉంటుందా, లేకపోతే డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా? రెండు డిఫరెంట్ గా ఉంటదండి. ద ఫీమేల్ వీళ్ళకి క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ అని కూడా అనొచ్చు. ఇట్ లుక్స్ లైక్ అ క్రిస్మస్ ట్రీ. ఆ వేళ వాళ్ళకి హెయిర్ థిన్నింగ్ అనేది అవుతుంటదండి. సో వాళ్ళకి కంప్లీట్ బాల్డ్ అనేది ఉండదు. ఒక ఇంజురీ అయింది, హెయిర్ రావడం అనేది ఆగిపోయింది. స్మాల్ మైక్రో పంచెస్ అంటారు, దాంట్లో కొంచెం హోల్స్ చేసి ఆ స్కార్ లో మనము ఇఫ్ యూ కెన్ పుట్ పంచెస్ పెట్టేసి కొన్ని ఫాలికల్స్ పెట్టామనుకో హెయిర్ గ్రోత్ అనేది ఉంటదండి. పెట్టిన ఫాలికల్ ఊడిపోతాయని చెప్తున్నారు. అప్రాక్సిమేట్లీ 1 year కి గుండు కూడా చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత అందరూ ఇంట్లో కూర్చోవాలి, అన్ని రోజులు మనం వర్క్ ఆపుకొని ఇంట్లో కూర్చోలేము. ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ప్రొసీజర్ పేషెంటే అతను కార్ నడిపించుకొని హీ కెన్ గెట్ బ్యాక్ హోమ్. ర్యాపిడ్ ఫైర్ లో అడగచ్చా క్వశ్చన్స్? షూట్. హెయిర్ షేవ్ చేస్తే థిక్ గా గ్రోత్ అవుతుందా? లేదండి. ఒక గ్రే హెయిర్ ని ఫ్లెక్ చేస్తే ఇంకా సో మెనీ వస్తాయి అంట. హెయిర్ అనేది ఇట్స్ అ మెలనిన్ కాంపోనెంట్, ఇట్స్ నాట్ పాసిబుల్. సో వేరే వాళ్ళ హెయిర్ ని యూజ్ చేయొచ్చా? యూ కెనాట్ ఎక్స్చేంజ్ DNA. దట్ ఈస్ ద రీజన్ వై. సో హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. ఇప్పుడు దాకా నేను చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్స్ చూసాను. సో మీకు ఇంకా చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. సో నేను ఇంకా మీరు మోర్ క్వశ్చన్స్ అడగాలి, ఇంకా మేము తెలుసుకోవాలని అనుకుంటున్నా. సో చాలా మంది తక్కువలో వచ్చేస్తుందిలే అని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నారు. హెయిర్ అందరికేమో హెయిర్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఒక నలుగురు ఉంటే నలుగురికి హెయిర్ ప్రాబ్లం ఉంది. సో అసలు హెయిర్ లాస్ అంటే ఏంటి? హెయిర్ లాస్, పర్మనెంట్ హెయిర్ లాస్ అంటే ఏంటి అసలు? పర్మనెంట్ హెయిర్ లాస్. సో ఇనిషియలీ టు స్టార్ట్ ఆఫ్ విత్, హెయిర్ లాస్ అనేది అదొక ప్రాసెస్. హెయిర్ లాస్ అనేది అదొక ప్రాసెస్. హెయిర్ లాస్ మీరు చూసుకుంటే దీంట్లో హెయిర్ లైఫ్ స్పాన్, హెయిర్ లైఫ్ స్పాన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2 to 7 years వరకు ఉంటుంది. ఈ 2 to 7 years వరకు హెయిర్ అనేది 3 స్టేజెస్లో పోతుంది. ఒకటి వచ్చేసి యానజన్, ఇంకొకటి క్యాటజన్, ఇంకొకటి టీలోజన్. ఇది 3 phases పోతుంది అన్నమాట. యానజన్ వచ్చేసి ఇట్ ఈస్ ద గ్రోత్ ఫేస్. ఈ పర్టిక్యులర్ స్టేజ్లో ఇట్ ఈస్ ద లాంగెస్ట్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 4-5 years 6 years వరకు ఉంటుంది ఈ స్టేజ్. ఈ స్టేజ్లో హెయిర్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. క్యాటజన్ వచ్చేసి ట్రాన్సిషనల్ ఫేస్ అనమాట, కొంచెం రిలాక్స్ అయి ఉంటుంది అనమాట హెయిర్. దీని తర్వాత టీలోజన్ అనేది రెస్టింగ్ ఫేస్. ఈ ఫేస్లో నార్మలీ చాలా మటుకు హెయిర్ ఫాల్ అనేది అవుతుంది ఇవన్నమాట. సో కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ రైట్ నౌ, పర్మనెంట్ హెయిర్ లాస్. పర్మనెంట్ హెయిర్ లాస్ అనేది దీంట్లో మనకి పర్మనెంట్ హెయిర్ లాస్ ఉంటుంది, టెంపరీ హెయిర్ లాస్ అనేది కూడా ఉంటుంది. ఓకే. పర్మనెంట్ హెయిర్ లాస్ వచ్చేసి నెంబర్ 1 వచ్చేసి హెరిడిటరీ. హెరిడిటరీలో మనకు దీంట్లో మనకి మళ్ళా మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని ఉంటుంది, దట్ ఇస్ టు మేల్స్. మళ్ళీ ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అని ఉంటుంది. ఆ స్టేజెస్ అవన్నీ నేను తర్వాత చెప్తాను నేను, కానీ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ పర్మనెంట్ హెయిర్ లాస్లో. తర్వాత వచ్చేసి మనకి we have autoimmune related hair loss ఉంటుంది అనమాట. ఆటోఇమ్యూన్ రిలేటెడ్ అంటే మన ఓన్ ఇమ్యూన్ సిస్టమ్ వచ్చేసి మన హెయిర్ ఫాలికల్స్ తోటి డ్యామేజ్ చేస్తాయి అనమాట. దాన్ని ఆటోఇమ్యూన్ అంటారు. దీంతో ఏమవుతుంది, ఒక స్మాల్ ప్యాచ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as alopecia areata. దీస్ ఆర్ ఆల్ మెడికల్ టర్మినాలజీస్. ఓకే. alopecia areata అంటారు దాన్ని. అలోపెషియా ఏరియాటా స్మాల్, ఒక కాయిన్ సైజ్ స్మాల్ రింగ్ మన ఎక్కడెక్కడ హెయిరీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ప్యాచ్ ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ డ్యూ టు ఇమ్యూనిటీ. ఈ ప్యాచెస్ మనం కరెక్ట్ టైంలో మనం ట్రీట్ చేయకపోతే ఈ ప్యాచెస్ పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం దే కెన్ కోయిలేస్ అంటే ఒకటి పక్క వచ్చేసి జాయిన్ అయ్యేసి పెద్ద ప్యాచ్ అవుతుంది. అట్లనే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ట్రీట్ చేయకపోతే there are chances of not having hair throughout the whole body. That is called as alopecia universalis. Ante mana head to toe varaki there is zero hair. There is no hair at all completely. Okay. This is another example for permanent hair loss. Another example is, now ladies want to look beautiful. They go for hair dyes. They go for harsh chemicals.
they go for harsh chemicals, Mm. then again they go for perming, they go for hair straightening. So these are all the procedures Mm. ఏమంటే హెయిర్ క్యూటికల్ అనేది డ్యామేజ్ అవుతానికి యాజ్ Mm. వెల్ యాజ్ హెయిర్ ఫాలికల్ కూడా డ్యామేజ్ అవుతుంటుంది అనమాట. Mm. Mm. Okay. Mm. This is another cause for permanent hair loss. Mm. Another one is medication. Mm. Medication like cancer related drugs, Okay. క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్, యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఒకటి, Mm. ఇంకొకటి వచ్చేసి మనకి కార్డియాక్ రిలేటెడ్ డ్రగ్స్, Mm. ఇంకొకటి వచ్చేసి మనకి ఆథరైటిస్ రిలేటెడ్ డ్రగ్స్. Mm. ఈ డ్రగ్స్, ఇట్లాంటి డ్రగ్స్ నార్మల్లీ తీసుకుంటే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది, పర్మనెంట్ హెయిర్ లాస్. కొంచెం మందికి ఇట్ విల్ గ్రో బ్యాక్ కానీ ఇట్ విల్ బీ పర్మనెంట్. Mm. సో మనం జాగ్రత్త ఎప్పుడు తీసుకోవాలంటే Mm. ఒక దినంలో ఇన్ అ డే, ఒక దినంలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 హెయిర్ ఫాలికల్స్ అయితే దాన్ని హెయిర్ లాస్ అని అంటారు. Mm. సో మనం కౌంట్ అయితే చేసుకోము, Mm. కానీ Mm. మన పిల్లో నార్మల్లీ కంప్లైంట్స్ వస్తుంటాయి, సార్ Mm. పండుకొని లేచే లోపల పిల్ల మొత్తం అంతా హెయిర్ ఉన్నది, Mm. స్నానం చేసుకునేటప్పుడు ఆ డ్రెయిన్ దగ్గర అంతా హెయిర్ ఫాల్ ఉన్నది. అట్ దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు కమ్ టు ద డెర్మటాలజిస్ట్, Mm. చెక్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్. సార్ ఇప్పుడు మీరు టైప్స్ ఆఫ్ హెయిర్ లాస్ చెప్పారు. సో ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు హెయిర్ లాస్ ఫుల్ ఉంటుంది. సో నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. నేను హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తే హీట్ పెడతా. నా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది, దానికి రీజన్ నాకు అర్థం కావట్లేదు. సో దాని వెనకాల రీజన్ ఏమంటారు? మీరు సెల్ఫ్ డయాగ్నోసింగ్ చేసుకునే కంటే Mm. ఇట్స్ బెటర్ టు కమ్ టు అ డెర్మటాలజిస్ట్ బికాస్ Mm. వీఆర్ ట్రైన్ టు డూ దాట్. మేము ఒక హిస్టరీ టేకింగ్ చేసుకొని దాని Mm. తర్వాత ఒక మెషిన్ ఉంటుంది, ట్రైకోస్కోపీ అంటారు, ఒక లెన్స్. ఆ ట్రైకోస్కోపీ మేము పెట్టి ట్రైకోస్కోపీ చూసి మీ Mm. హెయిర్ హెల్త్ ఎట్లున్నది, Mm. దాంతోపాటు ఇంకొకటి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, దాంతోపాటు మనం ఏదైనా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని Mm. విల్ గివ్ అకార్డింగ్ మెడికేషన్స్ అండి. సార్ ఇప్పుడు మీరు అన్నట్టే మీకు కన్సల్ట్ అయ్యాను సార్. నేను వచ్చి మీ దగ్గర కన్సల్ట్ అయ్యాను ఓకే. అనుకోండి. సో నాకు హెయిర్ లాస్ అయిపోయిన హెయిర్ని మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా అసలు? దీంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. కొన్ని పర్మనెంట్ హెయిర్ లాస్ అనేది ఉంటుంది, కొన్ని రివర్సిబుల్ అంటే కొన్ని టెంపరీ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. Mm. ఆ టెంపరీ హెయిర్ లాస్ ఈజ్ రివర్సిబుల్. Mm. దానికి మీరు పర్టిక్యులర్ మెడికేషన్స్, పర్టిక్యులర్ ట్రీట్మెంట్స్ అవన్నీ టైంకి Mm. మీరు క్లినిక్ వెళ్ళేసి డెర్మటాలజిస్ట్ని కలిసేసి Mm. బిఫోర్ అది ఎక్కువ హెయిర్ లాస్ కాకుండా ముందే Mm. మీరు వచ్చేసి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే Mm. ఎస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ రివర్సిబుల్. మీకు మళ్ళీ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ హెయిర్. సో ఎలాంటి ట్రీట్మెంట్స్ చేసుకుంటే మన హెయిర్ మళ్ళీ మామూలుగా ఉంటుంది? ఓకే. సో ఫస్ట్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గో టు అ డెర్మటాలజిస్ట్ హూస్ లైసెన్స్డ్. ఓకే. దాని తర్వాత వచ్చేసి దీంట్లో మనకి ఓరల్ మెడికేషన్స్ అనేది ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ ఒకటి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి టాపికల్ సీరమ్స్ ఉంటాయి, Mm. మళ్ళీ స్ప్రేస్ ఉంటాయి, ఓరల్ మెడికేషన్స్ ఉంటాయి. Mm. దాని తర్వాత మనకి కొంచెం ఇన్వేజివ్ పోవాలంటే మనకి జిఎఫ్సీస్ ఉంటుంది, మళ్ళీ పిఆర్పి అనేది ఇంకో ట్రీట్మెంట్. దీంట్లో మన ఓన్ రక్త సీరం తీసుకొని Mm. ఇంజెక్టెడ్ ఆన్ టు ద స్కాల్ప్. Mm. లాస్ట్లీ వచ్చేసి Mm. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. Mm. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్ సర్జికల్. సో Mm. ఆల్వేస్ బెటర్ టు గో టు అ వెల్ నోన్ అండ్ లైసెన్స్డ్ ప్రాక్టీషనర్. సరే ఇప్పుడు మా ఇంట్లో హెయిర్ లాస్ అవుతుందని చెప్పి మా మదర్ మెంతులు వాటర్ అంట, దాన్ని బాయిల్ చేసి వాటర్ మిక్స్ చేసి వేస్తారు. మళ్ళీ ఆనియన్ జ్యూస్ అని హెయిర్ లాస్ అవ్వకుండా, సో రోజ్మెరీ వాటర్ అని, సో చాలా రకాలుగా హెయిర్ లాస్ అవ్వకుండా సేఫ్గా ఉండడానికి చూస్తున్నారు. అవన్నీ చేయడం వల్ల ఎంతవరకు హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, సో ఎంతవరకు మనకి మంచిది అంటారు? ఓకే. సో ఇప్పుడు చెప్పాలంటే అండి, దట్ ఈస్ ఆల్ హోమ్ రెమెడీస్ అండి. హోమ్ రెమెడీస్, మదర్స్ రెమెడీస్ ఆర్ ఆల్వేస్ గుడ్ అట్ టు అ స్టేజ్. ఒక స్టేజ్ వరకు దే ఆర్ గుడ్. అది మీకు న్యూట్రిషన్ వల్ల కొంచెం హెయిర్ లాస్ అయినా కానీ ఒక లెవెల్గా ఒక పని చేస్తుంది అది కొంచెం. దాని తర్వాత వచ్చేసి ఇన్ కేస్ అది పెట్టుకున్న తర్వాత కూడా మీకు హెయిర్ లాస్ అవుతున్నది, దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ బెటర్ టు కమ్ అండ్ సీ అ డాక్టర్, దట్ ఈస్ అ డెర్మటాలజిస్ట్. సో ఆల్వేస్ మీ ఇంట్లో ఉన్న రెమెడీస్ అన్ని యూ ఫస్ట్ ట్రై, నో ప్రాబ్లం, దెర్ ఇస్ నథింగ్ హార్మ్. డోంట్ గో టు హార్ష్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ హార్ష్ ఉల్లిపాయ రసం అవన్నీ పెట్టుకుంటారు,
అది కొంచెం కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పస్ట్యూల్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదున్నా కానీ ఒక ప్రాసెస్డ్గా ఎవ్రీథింగ్ హ్యాస్ అ ప్రాసెస్, ఆ ప్రాసెస్గా మీరు చేసుకుంటే బెటర్. దాని తర్వాత కూడా ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందంటే ఇట్స్ బెటర్ టు కమ్ టు అ డాక్టర్, విల్ గివ్ ద ప్రాపర్ మెడికేషన్ అండ్ ప్రాపర్ ట్రీట్మెంట్. ఓకే సార్, హెయిర్ కలర్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా? ఎస్, డెఫినెట్లీ అండి. హెయిర్ కలర్ అనేది ఇట్ ఇస్ అ కెమికల్, దట్ ఈస్ వాట్. హార్ష్ కెమికల్స్ ఏదన్నా ఉన్నా కానీ, హార్ష్ కెమికల్స్ ఉన్నా కానీ, బ్లో డ్రైయింగ్ ఉన్నా కానీ, ఎక్కువ హాట్ బ్లో డ్రైయింగ్ ఉన్నా కానీ, స్ట్రైట్నర్స్ పెడతారు, అవన్నిటికీ కూడా డెఫినెట్లీ క్యూటికల్ అనేది డ్యామేజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం హెయిర్ కలర్ వచ్చేసి మీకు ఫాలికల్ దగ్గర యాక్టివేట్ అవుతుంది. అది కూడా మీకు దెర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ కాజింగ్ పర్మనెంట్ హెయిర్ డ్యామేజ్ అండ్ హెయిర్ లాస్ ఆల్సో. ఓకే. సో, ఇప్పుడు మనం హీట్ పెట్టే ముందు కొన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. అంటే హెయిర్‌కి. సో, ఆ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ హీట్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లేకపోతే మనం ఆ ప్రొడక్ట్ పెట్టినా కూడా హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా? హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంటుందండి. నో మ్యాటర్ మీరు ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ, ఏదున్నా కానీ, ఒక పర్టిక్యులర్ టెంపరేచర్కి మన హెయిర్ అనేది విత్స్టాండ్ అవుతుంది. మీరు ప్రొటెక్ట్ చేసి మళ్ళీ మీరు దాన్ని వేడి చేస్తుంటే డెఫినెట్లీ డ్యామేజ్ అనేది అవుతుంది. ఇట్ విల్ నాట్ షో, ఇనిషియలీ చూపెట్టదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రిపీటెడ్గా చేస్తుంటే ఉంటే డెఫినెట్లీ హెయిర్ డ్యామేజ్ అనేది ఉంటుందండి. సార్, ఇప్పుడు అందరూ డైట్ చేస్తూ ఉంటారు. హెయిర్‌కి మనకు కావాల్సిన కొన్ని ప్రోటీన్స్ ఇస్తూ ఉంటారు. సో, డైట్ వల్ల కూడా హెయిర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? ఫుడ్ ఇంటేక్ వల్ల కూడా? సో మన హెయిర్ వచ్చేసండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ప్రోటీన్ అండ్ అనదర్ 10% ఈస్ మేడ్ ఆఫ్ వాటర్. సో డెఫినెట్లీ మనకు వాటర్ అనేది ఎసెన్షియల్, అట్ ద సేమ్ టైం ప్రోటీన్ అనేది కూడా ఎసెన్షియల్ ఉంటుందండి. సో మనకి మన ప్లేట్లో వచ్చే గ్రీన్స్, వాట్ ఎవర్ ఇస్ బ్రైట్, వాట్ ఎవర్ ఇస్ గ్రీన్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్జ్యూమ్. యూ కెనాట్ అవాయిడ్ అండ్ డూ క్రాష్ డైటింగ్. క్రాష్ డైటింగ్ చేస్తే మనకి హెయిర్కి సంబంధించిన ప్రాపర్ మల్టీవైటమిన్స్, న్యూట్రియంట్స్ దొరకకుండా హెయిర్ లాస్ అనేది డెఫినెట్లీ అవుతుందండి. సో ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ గుడ్ హెల్త్, గుడ్ లీఫీ వెజిటేబుల్స్, హ్యావ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ బేస్డ్ లైక్ రెడ్ కలర్, బీట్రూట్స్ అట్లాంటి మంచిగా తింటే ఆటోమేటిక్గా మనకి హెయిర్ హెల్త్ అనేది బాగుంటుందండి. ఓకే. సో, మెంతులు వాటర్ అని ఈ మధ్య ఎక్కడ పట్టినా మెంతులు వాటర్ తాగండి, మెంతులు వాటర్ తాగితే నైట్ సోమ్ చేసుకొని డేలో తాగితే హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది, చాలా మంచిది హెయిర్‌కి అంటారు. సో, మెంతులు ఎంతవరకు మన హెయిర్‌కి వర్క్ అవుతాయి? దిస్ ఇస్ అనదర్ న్యూట్రియంట్ అండి. మెంతులు అనేది మళ్ళీ ఇట్స్ అనదర్ న్యూట్రియంట్. సో డెఫినెట్లీ యూ క్యాన్ టేక్ ఇట్, బట్ మన బాడీ కూడా ఎంత అబ్జర్వ్ చేస్తుందో అది చూసుకొని మనము ఎక్స్ట్రా ఏమన్నా ఓరల్ మెడికేషన్స్ ఏమన్నా అవసరం ఉంటే తీసుకోవాల్సి వస్తుందండి. సార్, ఇప్పుడు హెయిర్ లాస్ అనేది మెన్స్‌కి, ఫీమేల్స్‌కి 2 సేమ్ ఉంటుందా? లేకపోతే డిఫరెన్షియేషన్ ఏమైనా ఉంటుందా? మెన్‌కి, ఫీమేల్‌కి 2 డిఫరెంట్‌గా ఉంటుందండి. మెన్కి వచ్చేసి దాని టర్మినాలజీ వచ్చేసి నార్వుడ్ హ్యామిల్టన్ స్కేల్ ఆఫ్ హెయిర్ లాస్ అంటారు. దీంట్లో మనకి 7 గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 టు గ్రేడ్ 7. గ్రేడ్ 1, గ్రేడ్ 2 వచ్చేసి మనకి ఫ్రంటల్ హెయిర్ లైన్, అంటే మన ఫ్రంటల్ హెయిర్ లైన్ అనేది వెనకకు పోతుంటుంది అనమాట. గ్రేడ్ 3 వచ్చేసి ఫ్రంటల్ హెయిర్ లైన్ పోకుండా ఇంకా ఇక్కడ నడుమజల క్రౌన్ ఏరియాలో ఒక చిన్న ప్యాచ్ అనేది కాదు కానీ హెయిర్ థిన్నింగ్ అనేది కనిపిస్తుంటుంది, బట్టతల కొంచెం కనిపిస్తుంటుంది. 4, 5 వచ్చేసి ఆ బట్టతల ఇక్కడ క్రౌన్ ఏరియాలో పెద్దగా అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది కూడా కొంచెం బ్యాక్ పోతుంది అనమాట. 6, 7 వచ్చేసి మొత్తం అవి జాయిన్ అయిపోతుంది, అట్ ద సేమ్ టైం ఈ నుంచి మొత్తం అంతా బట్టతల అయిపోతుంది. దట్ ఈస్ హౌ దట్ గ్రేడ్ 1 టు గ్రేడ్ 7 వరకు ఉంటుందండి. అట్ దిస్ స్టేజ్ 3rd, 4th వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆ పర్టిక్యులర్ పేషెంట్స్కి నార్మలీ we tell them to come for hair transplantation. Okay. So now coming to the female, Ludwig head స్కేల్ ఉంటుందండి. వీళ్ళకి క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ అని కూడా అనొచ్చు. క్రిస్మస్ ట్రీ ప్యాటర్న్ ఎందుకు అంటారు? ఇట్ లుక్స్ లైక్ అ క్రిస్మస్ ట్రీ. హౌ అ క్రిస్మస్ ట్రీ ఇస్ లైక్ అ కోన్, సో ఇట్స్ లైక్ దట్. వాళ్ళకి ఆ వేళ వాళ్ళకి హెయిర్ థిన్నింగ్ అనేది అవుతుంటుందండి. సో వాళ్ళకి కంప్లీట్ బాల్డ్ అనేది ఉండదు, హెయిర్ థిన్నింగ్ అవుతుంది. దానికి మనము అట్ ద సేమ్ వి డూ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇఫ్ నెసెసరీ.
ఓకే. Yes. సార్ ఇప్పుడు నార్మల్‌గా మార్కెట్‌లో జెల్లీస్ టైప్‌లో కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి. హెయిర్ లాస్ అవ్వకుండా చాలామంది వాడుతున్నారు. సో, అవి ఎంతవరకు వర్క్ అవుతాయి? కొంతమందికి పడొచ్చు, కొంతమందికి పడకుండా చాలా లాస్ అయిపోతుంది. హుహు. సో, ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు? అసలు యూజ్ చేస్తే రిజల్ట్ ఉంటుందా లేదా? హ్మ్. సో, నార్మల్లీ మీరు ఇప్పుడు గమ్మీస్ గురించి మాట్లాడుతున్నారు. సో, హ్మ్. బేసికల్లీ దాన్ని బయోటిన్ గమ్మీస్ అని అంటారు దాన్ని. హ్మ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ కన్జ్యూమింగ్ హ్మ్. ఓరల్ మెడికేషన్. హ్మ్. టాబ్లెట్స్ ఉన్నాయి, సాఫ్ట్ జెల్స్ ఉన్నాయి. సాఫ్ట్ జెల్స్ అంటే మన క్యాప్సూల్స్. హ్మ్. మళ్ళా ఇది ఇది గమ్మీస్. హ్మ్. గమ్మీస్ అంటే మొత్తం క్యాండీ లాగా, జెల్లీస్ లాగా ఉంటదనమాట హ్మ్. ఇది. హ్మ్. సో, దేర్ సేమ్ సేమ్ కాంపోజిషన్, సేమ్ ఎంజీ, సేమ్ కాన్సంట్రేషన్స్, బట్ డిఫరెంట్ వే ఆఫ్ కన్జ్యూమింగ్. హ్మ్. ఇవి కొన్ని టాబ్లెట్స్ అంటే కొంచెం హార్డ్‌గా ఉంటాయి. కొంచెం మందికి ఇష్టం ఉండది. గమ్మీస్ అనేది ఇట్ ఈస్ సాఫ్ట్. ఇట్ ఈస్ హ్మ్. చూయబుల్. చేసుకొని ఉంటాడు. హ్మ్. సో, ఇట్ ఈస్ ద సేమ్. ఇట్ ఈస్ హ్మ్. ఆల్‌మోస్ట్ ద సేమ్. హ్మ్. యెస్, కొంచెం మందికి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నారనుకోండి, ఈ గమ్మీస్ విల్ డెఫినైట్లీ వర్క్ అండ్ హ్మ్. దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ రీగ్రోత్ ఆఫ్ హెయిర్. హెయిర్ ప్రాబ్లమ్ ఉంది. ఒక హ్మ్. ఇంజ్యూరీ అయింది చిన్నప్పుడు. సో, అక్కడ హెయిర్ రావడం అనేది ఆగిపోయింది కంప్లీట్‌లీ. హుహు. అది ఒక హోల్ లాగా పడుతుంది. సో, మేబీ దానికి కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేసి హెయిర్ తెప్పియొచ్చా? లేదా వేరే ఏమన్నా ప్రాసెస్ ఉందా? చేయొచ్చండి. మనము దీన్ని స్మాల్ మైక్రో పంచెస్ అంటారు. హ్మ్. మైక్రో పంచెస్ చేసి దాంట్లో హ్మ్. కొంచెం హోల్స్ చేసి, ఎందుకంటే ఈవెన్ హ్మ్. స్కార్‌కి గూడా బ్లడ్ సప్లై. నార్మల్లీ హెయిర్ ఫాలిక్యులర్ యూనిట్ అనేది ఉంటది. హ్మ్. ఆ హెయిర్ ఫాలిక్యులర్ యూనిట్‌కి దానికి బ్లడ్ సప్లై అవన్నిటి అవసరం పడతది. హ్మ్. సో, స్కార్‌కి గూడా డెఫినెట్‌లీ మీకు బ్లడ్ సప్లై అనేది ఉంటది. హ్మ్. ఆ స్కార్‌లో మనము ఇఫ్ యూ కెన్ పుట్ డెఫినెట్‌లీ వి కెన్ పుట్ ఫ్యూ ఫాలికల్స్. హ్మ్. పంచెస్ పెట్టేసి కొన్ని ఫాలికల్స్ పెట్టామనుకోండి, హ్మ్. హెయిర్ గ్రోత్ అనేది ఉంటదండి దాంట్లో. ఓకే. ఉన్నారు. ఏ ఏజ్ వాళ్ళు ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి చేయించుకోవచ్చు? ఏ ఏజ్ వాళ్ళు కరెక్ట్ కాదు? నౌడేస్ జనరేషన్ వచ్చేసి హ్మ్. డ్యూ టు దేర్ జంక్ ఫుడ్, డ్యూ హ్మ్. టు మోస్ట్ ఆఫ్ అండ్ న్యూట్రిషన్ లేని ఫుడ్ తిని హ్మ్. హెయిర్ లాస్‌కి దే ఆర్ గెట్టింగ్ ఇంటూ ఇట్ అండి. హ్మ్. హెయిర్ లాస్. సో, హ్మ్. ఏజ్ గ్రూప్ వచ్చేసి హ్మ్. ఎనీథింగ్, ఇట్స్ నాట్ నెసెసరీ ఈ ఏజ్ గ్రూప్ అనేసి. హ్మ్. సో, సమ్ పీపుల్ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ మోస్ట్‌లీ రిలేటెడ్ టు మ్యారేజే ఉంటది. సో, హ్మ్. 1 ఇయర్ బిఫోర్ మ్యారేజ్ దే వాంట్ టు లుక్ గుడ్. హ్మ్. సో, అరౌండ్ అబవ్ 20 above 20 anybody can get a hair transplantation done. That is not an issue at all. హ్మ్. Anybody about 20, and it can go until 50 whenever whatever time. హ్మ్. అప్పటి వరకు చేసుకోవచ్చండి, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ హ్మ్. హ్మ్. చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్. ఓకే. సో, చాలా మందికి పెయినొస్తదేమో టూ మచ్ దాన్ని చూస్తేనే చాలా మందికి గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తది. ఆ ఫాలికల్స్ పెట్టిన తర్వాత మొత్తం బ్లడ్‌తో నిండిపోయి ఉంటది కదా మనకి. సో, అది చూస్తే అమ్మ! టూ మచ్ పెయిన్ ఉంటదేమో, సో, ఇదంతా ఉంటదేమో, మనకెందుకు అని స్టాప్ అయిపోయి ఉన్నవాళ్ళు చాలా మందుంటారు. సో, ఆ పెయిన్ ఎలా ఉంటది? సో, ఎంతవరకు మనం భరించగలం ఆ పెయిన్? ఓకే. సర్జరీ అనేది నాట్ హ్మ్. ఓన్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. హ్మ్. యూ టేక్ ఎనీ సర్జరీ. హ్మ్. మీరు ఎనీ సర్జరీ, హ్మ్. ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ విల్ బి నీడిల్. హ్మ్. ఈ నీడిల్ వచ్చేసి వెన్ ఇట్ కమ్స్ టు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్, హ్మ్. ఆ నీడిల్ గేజ్ వచ్చేసి 31 గేజ్ నీడిల్ ఉంటది. హ్మ్. 31 గేజ్ నీడిల్ ఏందంటే ఇట్స్ హ్మ్. ఇన్సులిన్ సిరింజ్. హ్మ్. చాలా పల్సగా సన్నగా ఉంటదనమాట. హ్మ్. హ్మ్. సో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు కాజ్ పెయిన్. అదే పెయిన్ ఉంటది. హ్మ్. దాంట్లో సొల్యూషన్ ఉంటది. హ్మ్. ఆ సొల్యూషన్ వచ్చేసి మనం హ్మ్. ఇంజెక్ట్ చేసేటప్పుడు అది కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటది. హ్మ్. అది గూడా ఓన్లీ ఫర్ 10 ఆర్ 15 సెకండ్స్. హ్మ్. నాట్ మోర్ దెన్ థట్. సో, హ్మ్. దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ దట్ యూ విల్ హ్యావ్ పెయిన్. అది గూడా హ్మ్. వెరీ మినిమల్ పెయిన్. ఆ పెయిన్ నాట్ మో అది మార్నింగ్ ట్రాన్స్‌ప్లాంట్ అయిందనుకోండి, ప్రాబబ్లీ బై 6 అవర్స్, 8 అవర్స్ హ్మ్. ఆ మత్తనేది ఎళ్ళిపోతది. ఆ పెయిన్ అనేది బేర్‌లీ మినిమల్. హ్మ్. 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 ఇప్పటి వరకు ఎన్నో ట్రాన్స్‌ప్లాంట్స్ అయినాయి. హ్మ్. అండ్ ఎన్నో ట్రాన్స్‌ప్లాంట్స్ చేసినాము. ఎవ్రీబడీ హాస్ రికవర్డ్ వెల్ హ్మ్. విత్ వాళ్ళు కొంచెంమందైతే సాయంకాలం ఇంటికి పోయినాక దే హాడ్ నో పెయిన్ అట్ ఆల్. హ్మ్. సో, ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ టు గెట్ హ్మ్. అ ట్రాన్స్‌ప్లాంట్. సరే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో రీగ్రోత్ ఒస్తుంది? సో, మళ్ళీ పెట్టిన ఫాలికల్ ఊడిపోతాయని జెప్తున్నారు. సో, ఎన్ని మంత్స్ పడుతుంది మళ్ళీ సేమ్ మన హెయిర్ లాగా గ్రోత్ అవ్వడానికి? సో, నార్మల్లీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన ఫస్ట్
2 మంత్స్‌కి హ్మ్. హెయిర్ షెడ్డింగ్ అనేది ఉంటదండి. హ్మ్. ఎందుకంటే మనం డోనర్ ఏరియాకేంచి తీసుకొని మనం ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే హ్మ్. అవి ఒక ట్రామాలో ఉండేసి దెన్ ఆఫ్టర్ దట్ అరౌండ్ 2 మంత్స్‌కి హెయిర్ షెడ్డింగ్ అనేది అయితది. హ్మ్. ఆ హెయిర్ షెడ్డింగ్‌ల హ్మ్. మళ్ళా అగైన్ ఆఫ్టర్ 2 మంత్స్ యూ విల్ హ్మ్. స్టార్ట్ సీయింగ్ న్యూ హెయిర్ ఫాలికల్స్ గ్రోయింగ్. హ్మ్. సో అప్రాక్సిమేట్లీ ఒక 6 మంత్స్‌కి హ్మ్. యూ విల్ యాక్చువల్లీ సీ ద ట్రాన్స్‌ప్లాంటెడ్ హెయిర్. హ్మ్. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన హెయిర్ గ్రోత్ అనేది కనిపిస్తది. హ్మ్. హ్మ్. అప్రాక్సిమేట్లీ 1 ఇయర్‌కి యూ కెన్ హ్యావ్ హెయిర్ కట్. హ్మ్. యూ కెన్ హ్యావ్ అగైన్ యూ కెన్ గుండు కూడా చేసుకోవచ్చు. ఓకే. హ్మ్. సో 1 ఇయర్ టైం పడుతుంది 1 హెయిర్ ఇయర్ టైం ట్రాన్స్‌ప్లాంటేషన్. పట్టుద్దండి. అంటే మీకు మంచి డెన్సిటీ ఫుల్ గ్రోత్ కావాలంటే ఒక 1 ఇయర్ వరకు పట్టుద్ది. హ్మ్. హ్మ్. కానీ మీకు 6 మంత్స్‌లోనే మీకు డిఫరెన్స్ కనిపిస్తది. హ్మ్. 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 ట్రాన్స్‌ప్లాంటెడ్ ఏరియాలో డిఫరెన్స్ కనిపిస్తది. హ్మ్. సో, నార్మల్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిన తర్వాత మనకి పీఆర్‌పీ ఇంజెక్షన్స్ ఉంటాయి గదా! సో, అవి ఇస్తున్నారు. నేను వేరే దగ్గర చూసాను. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అయిపోయిన తర్వాత హెయిర్ వచ్చేసింది. మంచిగా అంతా గ్రోత్ బావుంది. సో, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. హుహు. సో, అది మంచిదంటారా అసలు? నార్మలీ వెన్ ఇట్ కమ్స్ టు ఆహ్, పేపర్స్‌లో చూశారనుకోండి. మనం పేపర్స్‌లో అంటే జర్నల్స్‌లో చూసామనుకోండి. ఇట్ హాస్ మినిమల్ ఎఫెక్ట్. హ్మ్. ఆఫ్ ఆఫ్టర్ ఆఫ్టర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒక 2-3 మంత్స్ తర్వాత హ్మ్. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ గివింగ్ ఫర్ మినిమల్ బెనిఫిట్స్. సో, ఆ హ్మ్. మినిమల్ బెనిఫిట్స్ కోసము దే డోంట్ వాంట్ టు లూజ్ దట్ హెయిర్ ఆల్సో. అవి మిగతా హెయిర్ గ్రోత్ ఏదున్నదో హ్మ్. అందుకోసం దే ఆర్ టేకింగ్ ద జీఎఫ్‌సి ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటున్నారు. హ్మ్. ఇట్ ఈస్ నెగ్లిజిబుల్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద పేషెంట్ వెదర్ హీ వాంట్స్. హ్మ్. అతనికి హ్మ్. కావాలంటే తీసుకోవచ్చండి. కానీ మినిమల్ అడ్వాంటేజ్ ఉంటదండి దానికి. హ్మ్. హ్మ్. ఆ జీఎఫ్‌సికి. సో, పీఆర్‌పీ వల్ల హెయిర్ కంట్రోల్ అవుతుందా? లేకపోతే దానివల్ల బెనిఫిట్స్ ఏంటి పీఆర్‌పీ వల్ల? బేసికలీ పీఆర్‌పీ ఒక స్టేజ్ ఉన్నది. ఇంకొకటి జీఎఫ్‌సి అని ఉన్నది. గ్రోత్ హ్మ్. ఫ్యాక్టర్స్. హ్మ్. దీస్ బోత్ ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్స్ దట్ వి ఆర్ ఇంజెక్టింగ్ ఇంటు ద హెయిర్. హ్మ్. సో, దీనితోటి మనకి ఒక ఒక స్టేజ్ వరకు మనం వి కెన్ రెడ్యూస్ ద హ్మ్. హెయిర్ ఫాల్. హ్మ్. వి కెన్ రెడ్యూస్ ద హెయిర్ ఫాల్. బట్ వి కెనాట్ కంప్లీట్‌లీ స్టాప్ ఇట్. హ్మ్. మనం మొత్తానికి ఆపలేం. సో, దీని తర్వాత మనకి ఇంకా హెయిర్ ఫాల్ అయితున్నది. హ్మ్. మెడికేషన్ తీసుకుంటున్నాము. ఇంకా హ్మ్. హెయిర్ ఫాల్ అయితుంది. సీరమ్స్ తీసుకుంటున్నాము. అన్ని హ్మ్. అన్ని అన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా మనం హెయిర్ ఫాల్ అయితున్నది కొద్దిగా హ్మ్. అంటే హ్మ్. దెన్ డెఫినెట్‌లీ వి హావ్ టు ఆప్ట్ ఫర్ సర్జరీ. దట్ ఈస్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్. సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే చాలామంది అబ్రాడ్ ఎళ్లి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకొనొస్తున్నారు. సో, ఇక్కడ ఎక్కువ అఫర్డబుల్ అంటే పెట్టలేక అక్కడ ఎళ్తున్నారా? లేకపోతే ఇక్కడ అంత మంచి డాక్టర్స్ లేరని అక్కడ ఎళ్తున్నారా? ఓకే. నార్మల్లీ అబ్రాడ్ అంటే ఫర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇట్ ఈస్ టర్కీ. హ్మ్. టర్కీ ఈస్ ద ప్లేస్ త్రూఅవుట్ ద హోల్ వరల్డ్ హ్మ్. అందరూ అక్కడెళ్తారు. బికాజ్ హ్మ్. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యాస్ వెల్ యాస్ హ్మ్. um, when it comes to financial, హ్మ్. yes, it is actually reasonable అన్నీ ఉన్నాయి. హ్మ్. But skill set, we also have the skill set. హ్మ్. India has one of the best surgeons, best doctors over here. We have a very good network of hair transplant surgeons. One of the world's best hair transplant surgeons కూడా మన ఇండియాలో ఉన్నారండి. హ్మ్. So it is not about the skill set. హ్మ్. Skill set, we have very good doctors over here. హ్మ్. Might be due to the హ్మ్. financial issues that హ్మ్. people are actually opting. ఏందంటే మళ్ళీ దే గో అబ్రాడ్, దే కెన్ సీ అనదర్ కంట్రీ. అట్లా కూడా కొన్ని ప్యాకేజెస్ లెక్క ఉన్నాయి. దే మేక్ ఇట్ మోర్ అఫోర్డబుల్. హ్మ్. హ్మ్. కంప్లీట్ పికప్ టు డ్రాప్ వరకు హ్మ్. దే యాక్చువల్లీ హ్యావింగ్ దోస్ కైండ్ ఆఫ్ ప్యాకేజెస్. హ్మ్. సో మన దగ్గర కూడా వీ కెన్ యాక్చువల్లీ హ్యావ్ గుడ్ ఆప్షన్స్ like any other place. హ్మ్. In even Derma 360, హ్మ్. our clinic, హ్మ్. we have an EMI option also which we can afford, ఓకే. which even every common person can హ్మ్. afford. హ్మ్. So skill set is there as well as you have a financial option also. So we ఓకే. can take it. ఓకే. సార్ నార్మల్‌గా మైగ్రేన్ పేషెంట్స్ కొంతమందుంటారు. సో, మైగ్రేన్ మనకి హెడ్‌లోనే వస్తుంది కాబట్టి, సో, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించినప్పుడు దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ పడొచ్చా? లేదండి. మైగ్రేన్ వల్ల ఏదన్నా గానీ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇస్ ఎ టోటల్ డిఫరెంట్ ఎంటిటీ. యూ హ్మ్. కెన్ గెట్ యువర్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డన్. ఓకే. So it is only skin deep. So హ్మ్. you can just perform the procedure well. హ్మ్. ఓకే. సార్ ఇప్పటిదాకా మీరు చూసిన కేసులల్లో ఆహ్, ఇది చాలా కష్టంగా, టఫ్‌గా ఉంది
అన్న కేస్ ఏదైనా ఉందా ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో? యెస్. డెఫినెట్‌లీ కొన్ని కొన్ని పేషెంట్స్ వస్తారు. దే హ్మ్. హైడ్ దేర్ డయాగ్నోసిస్. హ్మ్. దే వాళ్ళెట్లంటే టుమారో ఐ హావ్ టు గో అబ్రాడ్ సార్. హ్మ్. ఇయాలనే నాకు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయండి హ్మ్. అనేసి వాళ్ళు తొందరలో పెడతారు. హ్మ్. దానికి కూడా హ్మ్. డెఫినెట్‌లీ ఐ వుడ్ అడ్వైస్ ఎవ్రీబడీ, ఆల్ ద డాక్టర్స్ ఆల్సో పాసిబిలీ హ్మ్. టు డూ అ కంప్లీట్ వర్కప్ అండ్ దెన్ వీ కెన్ యాక్చువల్లీ గెట్ హిమ్ ఆన్ టు ద టేబుల్. హ్మ్. ఆ టేబుల్ మీద వచ్చినాక ఒక్కొక్కసారి పీపుల్ కొంచెం మందికి కొన్ని పేషెంట్స్‌కి యాంగ్జైటీ వల్ల హ్మ్. దాని గురించి బీపీ మళ్ళీ ఎక్కువ కావడం హ్మ్. అట్లా కొన్ని ఛాన్సెస్ అవి ఉన్నాయండి. హ్మ్. దాంట్లో కొంచెం కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇట్ కెన్ బి హ్యాండిల్డ్. ఇట్ ఓకే. కెన్ బి హ్యాండిల్డ్. హ్మ్. హ్మ్. సరే ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న తర్వాత అందరూ ఇంట్లో కూర్చోవాలి. అన్ని రోజులు మనం వర్క్ ఆపుకొని ఇంట్లో కూర్చోలేము ఆఫ్‌కోర్స్. సో, ఎన్ని డేస్ ఇంట్లో కూర్చోవాలి? లేకపోతే దాన్ని ఎలా టేక్ కేర్ చేసి మనం బయటకి వెళ్ళొచ్చు? హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆల్మోస్ట్ ఒక డిపెండింగ్ అపాన్ ద గ్రాఫ్స్ అండి. హ్మ్. ఒక 6 అవర్స్ ప్రొసీజర్ అండి. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ద ప్రొసీజర్ పేషెంటే అతను కార్ నడిపించుకొని హీ కెన్ గెట్ బ్యాక్ హోమ్. ఇఫ్ ఓకే. నెసెసరీ హ్మ్. ఏమైనా అసిస్టెంట్స్ అంటే ఎవరైనా వాళ్ళ కొలీగ్స్ ఎవరైనా పెట్టుకొని దే కెన్ గో హోమ్. కానీ యూ డోంట్ నీడ్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ అసిస్టెన్స్. దే కెన్ డైరెక్ట్‌లీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొచ్చు. హ్మ్. ఇంటికి వెళ్ళిన తర్వాత యాజ్ వెన్ ఇట్ కమ్స్ టు పెయిన్ ఆర్ సంథింగ్ ఇన్ ది ఈవినింగ్, మార్నింగ్ ప్రొసీజర్ అయితే ఈవినింగ్కి పెయిన్ ఉండదు మోస్ట్లీ మీరు అన్ని ఎసెప్టిక్ ప్రికాషన్స్ తీసుకొని అట్లాంటి ప్రొసీజర్ చేశారనుకోండి, బై ఈవినింగ్ దెర్ ఇస్ నో పెయిన్, నథింగ్. సో దెర్ ఆర్ ఇంటర్నేషనల్ పేషెంట్స్ మా దగ్గర వస్తారు, డమా 360కి వస్తారు. వాళ్ళు విత్ ఇన్ 1 or 2 days దే అగైన్ టేక్ ద ఫ్లైట్, దే అగైన్ గో బ్యాక్ టు ద రెస్పెక్టివ్ కంట్రీస్. ఓకే. సో నార్మలీ ఆ టైం గ్యాప్ వచ్చేసి ఒక 1-2 days ఇంట్లో ఉండాలి. హ్మ్. వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ హియర్ ఇండియన్ పేషెంట్స్ కదా, హ్మ్. దే కెన్ ఇమీడియట్లీ స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. హ్మ్. They can go home, take out the laptop, start working. హ్మ్. In case they want to go outside, they హ్మ్. want to go to their respective offices and everything, we give a cap హ్మ్. for protection. హ్మ్. అది క్యాప్ తల మీద వేసుకొని హ్మ్. దే కెన్ నెక్స్ట్ డే ఓన్లీ దే కెన్ గో బ్యాక్ టు వర్క్. హ్మ్. దట్స్ ఇట్. సో దెర్ ఇస్ హార్డ్లీ ఎనీ డౌన్ టైమ్. హ్మ్. హ్మ్. మీరు వన్ డే తీసుకోవచ్చు కావాలంటే, 1 day 2 days తీసుకొని యూ కెన్ హ్మ్. స్టే బ్యాక్ హోమ్ అండ్ యూ కెన్ థర్డ్ డే నుంచి యూ కెన్ గో బ్యాక్ టు వర్క్. సరే ఇప్పుడు మనం చూస్తుంటే చాలా కేసెస్ ఫెయిల్ అవుతున్నాయి ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో. సో, ఎందుకు? దాని వెనకాల రీజన్ ఏమంటారు? చేసిన తర్వాత కూడా ఫెయిల్ అవ్వడానికి రీజన్? సో నార్మలీ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, హ్మ్. సి అ డెర్మటాలజిస్ట్ హ్మ్. ఆఫ్టర్ ఫెలోషిప్, హ్మ్. ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఫెలోషిప్ అని చేసి ఆర్ఎల్స్ కొన్ని సర్జరీస్ హెయిర్కి సంబంధించింది, హ్మ్. స్కిన్కి సంబంధించింది, ఆ డెర్మటాలజిస్ట్ విల్ నో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ అవన్నీ అక్కడ ఉన్నాయి. హ్మ్. You can't allow హ్మ్. a technician to come and do the procedure హ్మ్. and say 100% growth ఉన్న సార్. హ్మ్. దీస్ ఆర్ ఆల్ ఇదంతా మీకు ఫెయిల్ అయ్యేది, ఇఫ్ కేసెస్ అన్ని ఇట్లా ఫెయిల్ అయ్యేది హ్మ్. విల్ కమ్ ఓన్లీ ఫ్రమ్ పీపుల్ హూ డోంట్ నో ద అసెప్టిక్ కండిషన్స్ కాకుండా, హ్మ్. వాళ్ళు ఏ హెయిర్ ఫాలికల్ ఎక్కడ పెట్టాలి అవన్నీ అదొక ప్రాసెస్ అన్నమాట. హ్మ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ అ ప్రాసెస్. హ్మ్. ఆ ప్రాసెస్ని మీరు కరెక్ట్గా ఫాలో చేసుకొని, హ్మ్. మీరు కరెక్ట్ గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయ్యి అవన్నీ కరెక్ట్గా చేసుకుంటే హ్మ్. డెఫినెట్లీ మీకు వెరీ గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. హ్మ్. మా డర్మా 360లా వి ఫాలో కంప్లీట్ హ్మ్. aseptic precautions, as well as we have a set of team where we segregate the follicular units అవన్నీ సపరేట్గా పెట్టేసి ఫ్రమ్ ద హెయిర్ లైన్, ఫ్రంట్ లైన్ నుంచి మనం బ్యాక్కి పోయేటప్పుడు ఆ సింగిల్ హెయిర్ ఫాలికల్స్ టు ఫర్ 3 follicular units పెట్టుకొని వి హ్మ్. గివ్ అ గుడ్ ఎస్థెటిక్ లుక్. సార్ ఇప్పుడు ఫారెన్‌లో యూఎస్‌లో గాని, కెనడాలో గాని సో, ఉన్నవాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ నాకు చెప్తున్నారు. సో, అక్కడ వాటర్ ప్రాబ్లమ్ వల్ల చాలా హెయిర్ లాస్ అయిపోతుంది అని జెప్పేసి. సో, వాళ్ళెలా టేక్ కేర్ చేయాలి హెయిర్‌ని? ఓకే. వాటర్ వల్ల హెయిర్ లాస్ అనేది ఉండదండి. నార్మలీ హ్మ్. వాటర్ తోటి మీకు హెయిర్ అనేది బ్రిటిల్ అవుతుంది. బ్రిటిల్ అంటే మొత్తం ఇట్ విల్ నాట్ హ్మ్. హెల్దీగా ఉండేది అది. సో మనకి హెయిర్ ఫాల్ అనేది ఏదున్నా కానీ న్యూట్రిషన్ బట్టి ఉంటుంది. హ్మ్. న్యూట్రిషన్, ప్రాపర్ ఫుడ్,
ప్రాపర్ గ్రీన్స్, ప్రాపర్ మీట్, హ్మ్. ప్రోటీన్ అవన్నీ కరెక్ట్గా మీరు తీసుకున్నారనుకోండి, హ్మ్. మీకు హెయిర్ అనేది బాగుంటుందండి. హుహు. స్మోకింగ్ వల్ల గూడా హెయిర్ లాస్ అయ్యే చాలా ఛాన్స్ ఉంది అని అంటున్నారు. సో డెఫినెట్లీ ఎస్. స్మోకింగ్ వల్ల మీకు డెఫినెట్లీ హెయిర్ లాస్ అనేది ఉంటుంది. హ్మ్. మీకు ప్లాక్స్ అనేది ఫామ్ అవుతుంటాయండి. హ్మ్. సో మనకి హెయిర్కి బ్లడ్ సప్లై పోయేది వెరీ క్యాపిలరీస్ ఉంటాయి, సన్న క్యాపిలరీస్ ఉంటాయి. ఆ Hmm. క్యాపిలరీస్ అన్ని బ్లాక్ అయ్యేటప్పుడు హ్మ్. డెఫినెట్లీ మన హెయిర్ ఫాలికల్కి హ్మ్. సరిగా న్యూట్రిషన్ అందక హ్మ్. మనకి హెయిర్ ఫాల్ అయ్యేది ఛాన్సెస్ ఉంటాయండి. సార్ ఇప్పుడు మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తున్నప్పుడు మ్మ్. మన హెయిర్ అక్కడ ప్లగ్ చేస్తారు గదా! సో, మనకి హెయిర్ ప్లగ్ అదే హెయిర్ ఫాలికల్ పెడతారు గదా! సో, అంటే మనం హెయిర్‌లోంచే హెయిర్ తీసి పెడతారా? లేదంటే మనం ఉన్న బాడీ పార్ట్‌లోంచి తీసి పెడతారా? నార్మలీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసి హ్మ్. బాల్డింగ్ ఏరియాస్కి అయితే అవుతుందని చెప్పిన నేను. హ్మ్. అది డోనర్ ఏరియా వచ్చేసి హ్మ్. నార్మలీ మన బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఇక్కడ స్కాల్ప్ ఉంటుందండి. హ్మ్. కొంచెం మందికి ఎట్లుంటుందంటే ఆ Hmm. డోనర్ ఏరియా కూడా తగ్గిపోతుంది. హ్మ్. అది తగ్గిపోయేసి ట్రాన్స్ప్లాంట్ ఏరియా కొంచెం పెద్దగా ఉన్నది అనుకోండి, హ్మ్. ఇక్కడి నుంచి కాకుండా కానీ హ్మ్. బియర్డ్ ఏరియా కించి తీసుకోవచ్చు, హ్మ్. యాక్సిలరీ ఏరియాస్ తీసుకోవచ్చు, హ్మ్. చెస్ట్ ఏరియా కూడా తీసుకోవచ్చు, ప్యూబిక్ ఏరియా కించి కూడా వీ కెన్ టేక్ అండ్ వీ కెన్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ ఆన్ ద స్కాల్ప్. సార్ ఇప్పుడు మన సోషల్ మీడియా చూస్తే చాలా మిత్స్ ఎక్కువవుతున్నాయి. సో, మనం ర్యాపిడ్ ఫైర్‌లో అడగొచ్చా క్వెషన్స్? షూట్. ఓకే. సార్ ఫస్ట్ క్వెషన్ మనం హెయిర్ షేవ్ చేస్తే సో, థిక్‌గా గ్రోత్ అవుతుందా? లేదండి, దట్ ఈస్ మ్యాథ్. నో, ఇట్ నో. విల్ నాట్. ఓకే. సార్ మన హెయిర్‌లో గ్రే హెయిర్ చాలా పెరుగుతుంటది. సో, ఆ ఒక్క గ్రే హెయిర్‌ని ప్లగ్ చేస్తే సో, ఇంకా సో మెనీ వస్తాయంట గదా! సో, యెస్ ఆర్ నో? లేదండి, హ్మ్. ఇట్ ఈస్ నాట్ ట్రూ. హ్మ్. ఎందుకంటే హెయిర్ అనేది ఇట్స్ అ మెలనిన్ కాంపనెంట్. హ్మ్. ఆ మెలనిన్ లేని జాగల మనకి గ్రే హెయిర్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. సో అది ప్లగ్ చేస్తే హ్మ్. మళ్ళీ పక్కన ఇంకొకటి వైట్ గ్రే కావడం ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే. థర్డ్ క్వెషన్ సార్. మనం కోకోనట్ ఆయిల్ నైట్ అంతా హెయిర్‌కి పెట్టుకొని ఉంచుకుంటే సో, హెయిర్ లాస్ అనేది తగ్గుతుందని అంటారు. తప్పండి. కోకోనట్ ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటే హ్మ్. మ్యాక్సిమం కోకోనట్ ఆయిల్ అని కాదు, ఎనీ ఆయిల్ మీరు పెట్టుకుంటే మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. హ్మ్. ఆయిల్ అనేది ఉట్టి కొంచెం న్యూట్రిషన్ ఇస్తానికే, హ్మ్. కానీ అది కంప్లీట్ బాల్డింగ్ తగ్గిస్తుంది, మళ్ళీ మీకు న్యూ హెయిర్ వస్తుంది అట్లాంటిది ఏమి ఉండదండి. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ న్యూట్రిషన్. హ్మ్. కొంచెం టెక్స్చర్ అనేది మంచిగా చేంజ్ అవుతుంది, అంతే అండి. ఓకే. సార్ ఇప్పుడు మనం ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినప్పుడు ఎక్కడైతే మనం హెయిర్ ప్లగ్ చేస్తామో అక్కడ మళ్ళీ హెయిర్ వస్తుందా? లేదండి, హ్మ్. నార్మలీ ఇట్ ఈస్ మనము ఒక పంచ్ తీసుకొని హ్మ్. కంప్లీట్ రూట్ నుంచి వీఆర్ టేకింగ్ ద కంప్లీట్ హెయిర్ ఫాలికల్. అంటే హ్మ్. మొత్తం హెయిర్ ఫాలికల్ మొత్తం ఆ యూనిట్ని మొత్తం తీసుకుంటాం, హ్మ్. తీసుకొని మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. హ్మ్. సో నో వే, హ్మ్. ఒక్కసారి మనం తీసుకున్నాం అనుకోండి, దట్ విల్ ఫార్మ్ స్మాల్ రౌండ్ స్కార్, కానీ న్యూ హెయిర్ ఫాలికల్స్ విల్ నాట్ కమ్. ఓకే. సో, వన్ మోర్ క్వెషన్ సార్. సో, ఇప్పుడు మనం మన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకునేప్పుడు సో, వేరే వాళ్ళ హెయిర్‌ని యూజ్ చేయొచ్చా? లేదండి, నో. అవర్ హెయిర్ ఫాలికల్స్, అవర్ హెయిర్ కంటైన్స్ సో మచ్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ ప్రెసెంట్ ఇన్ ఇట్. యూ కెనాట్ ఎక్స్చేంజ్ డిఎన్ఏ, యూ కెనాట్ చేంజ్ ఇట్. సో మనది మనకే. ఓకే. It is unique. That is the reason why when in forensic medicine, when you హ్మ్. lose a hair, హ్మ్. ఆ హెయిర్ని పట్టుకొని దే కెన్ హ్మ్. ట్రేస్ యూ. హ్మ్. సో దట్ ఈస్ అవర్ ఐడెంటిటీ. హ్మ్. సో మన హెయిర్ మనకే. ఓకే. సార్ ఇప్పుడు నార్మల్‌గా మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నప్పుడు మనకు ఉన్న స్ట్రెయిట్ హెయిరు తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్న తర్వాత హెయిర్ షేప్ ఏమైనా మారొచ్చా? లైక్ కర్లీగా లేకపోతే ఇంకొక స్ట్రాంగ్ అట్లా మారే ఛాన్స్ ఉందా? లేదండి, వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ అవర్ ఓన్ హెయిర్ ఫాలికల్స్. హ్మ్. సో మన హెయిర్ ఫాలికల్స్ బ్యాక్ నుంచి మనం ముంగట్ పెడుతున్నాం. సో అవర్ ఓన్ టెక్స్చర్. సో హ్మ్. ఇట్ విల్ నాట్ చేంజ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎర్లియర్, హ్మ్. ముందెప్పుడుందో హ్మ్. ఇట్ విల్ బి ద సేమ్. సో యూ ఓకే. విల్ నాట్ గెట్ ఎనీ సిల్కీ హెయిర్, యూ విల్ నాట్ గెట్ కర్లీ హెయిర్ ఆర్ సంథింగ్. మన టెక్స్చర్ ఏది ఉన్నదో మనకే ఉంటుంది, హ్మ్. అంతే. సార్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఫర్ మెన్. ఓకే. సో ఏంటంటే చాలామంది హెయిర్ లాస్‌కి తీసుకున్న మెడిసిన్ వల్ల
మెన్‌కి స్టామినా తగ్గిపోతుంది అని చెప్పి చాలామంది భయపడుతున్నారు. సో, అది ఎంతవరకు ట్రూ అంటారు? మీరు ఐ థింక్ సో యూఆర్ టాకింగ్ అబౌట్ ద సెక్షువల్ హెల్త్ ఆఫ్ అ పేషెంట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. హ్మ్. సో వెన్ ఇట్ కమ్స్ టు దట్ హ్మ్. యూఆర్ టాకింగ్ అబౌట్ అగైన్ ఫినెస్ట్రైడ్, డూటాస్ట్రైడ్. ఈ 2 టాబ్లెట్స్ వచ్చేసి వన్ ఆఫ్ ద మెయిన్ టాబ్లెట్స్ దట్ వీ గివ్ ఆన్ డైలీ బేసిస్. మా ప్రతి ఒక్క పేషెంట్కి, మా డర్మా 360లా ప్రతి ఒక్క పేషెంట్కి హ్మ్. మేము ఈ టాబ్లెట్ ఇస్తాము. హ్మ్. ఈ టాబ్లెట్ ఇచ్చినంత వరకు వీ గివ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 2 to 3 years. 2 to 3 yearsకి కూడా ఆ పేషెంట్ అనేది హ్మ్. దే ఆర్ వెరీ ఫైన్, హ్మ్. సెక్షువలీ యాక్టివ్. హ్మ్. సో దట్ ఈస్ ఇన్ పేపర్స్. దాంట్లో మనకి సెక్షువల్ హెల్త్ గురించి దాని గురించి అవన్నీ రాసిరు. బట్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు టేక్. హ్మ్. ఇన్ డర్మా 360 మేము ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ హ్మ్. we give it on long term basis, like on 6 months, 1 year, 2 years, 3 years కి కూడా ఇస్తాం. హ్మ్. ఆ 2 years 3 years ఉన్న పేషెంట్ కి కూడా దే ఆర్ సెక్షువలీ వెరీ యాక్టివ్, దే ఆర్ హ్యాపీలీ మ్యారీడ్, హ్మ్. దే ఆర్ ఆల్ గుడ్. హ్మ్. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ టు టేక్ దట్ టాబ్లెట్. యూ కెన్ టేక్ ఇట్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. హ్మ్. ప్లీజ్ టేక్ ఇట్. ఓకే. లాస్ట్ వన్ మోర్ క్వెషన్ సార్. సార్ ఎక్కువ మీ దగ్గర కన్సల్ట్ అయ్యి హెయిర్ లాస్ అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి ఎక్కువ మెన్ మీ దగ్గరకొస్తారా? లేకపోతే వుమెన్ ఎక్కువ వస్తారా? If you take it in a percentage wise, 80% are men, 20% are women హ్మ్. for hair transplantation. హ్మ్. But for hair fall, Hmm. it's the reverse again. It's all not reverse. You can call it 50-50%. ఓకే. Yeah. థాంక్ యూ సార్.